జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎంత చేసినా ఆ దీపక్ నాతో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నిజం చెప్పేస్తాను అమ్మాయి గారు. ఆ రోజు అలా చేయకపోతే మా అమ్మ నాన్నల్ని చంపేస్తానని దీపక్ విజయాంబికలు బెదిరించారు అమ్మాయి గారు. ఆ రేణుకే మా అమ్మ నాన్నల్ని కిడ్నాప్ చేసింది కూడా. ఇప్పటికీ మా అమ్మ నాన్నల్ని ఎక్కడ బంధించారో తెలియట్లేదు. నేను ఊరు వదిలి వెళ్ళిపోతే వాళ్ళని వదిలేస్తామని బెదిరించారు. నేను చేసిన తప్పుకి వాళ్ళెందుకు శిక్ష అనుభవించాలని, వాళ్ళని కాపాడుకోవాలని ఆ రోజు నేను మీకు అబద్ధం చెప్పాను అన్నయ్య. పదమన్నారు, పెద్దయ్య గారికి అసలు నిజం తెలియాలి. పద. వద్దన్నయ్య, మా అమ్మ నాన్నలు ఎప్పటికీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు. ఈ విషయం పెద్దయ్య గారికి చెప్పిన మరుక్షణం వాళ్ళని చంపేస్తారు. పెద్దయ్య గారికి ఈ నిజం తెలియనంత వరకే మా అమ్మ నాన్న ప్రాణాలతో ఉంటారు. ఇలాంటిదేదో జరిగి ఉంటుందని ఊహించుకున్నాం, కానీ జరిగింది ఇది అని ఊహించలేకపోయాం. నువ్వేం టెన్షన్ పడకు మందారం. మీ అమ్మా నాన్న ఎక్కడున్నా మేం తీసుకొస్తాం. మీ అమ్మ నాన్న కాపాడు తీసుకొచ్చిన తర్వాతే పెద్దయ్య గారికి నిజం చెప్పి నీకు న్యాయం జరిగేలా చేస్తాం. అప్పటి వరకు నువ్వు ఇలా బయట తిరగడం మంచిది కాదు. రా, నిన్న ఒక చోట పెడతా. అసలేమంటున్నావు దీపక్? మందారం బిడ్డని రాజు రూపలు హైట్ చేయడం ఏంటి? అవును మమ్మీ, చేస్తే చెయ్యి. నువ్వేం భయపడకు, ఏదైతే అదవుతుంది. నా భయం బిడ్డని హైడ్ చేయడం గురించి కాదు మమ్మీ. రాజు రూపలు మందారం బిడ్డని హైడ్ చేశారంటే మందారం రాజు రూపల్ని కలిసినట్టే కదా. అలాంటప్పుడు మందారం అమ్మా నాన్నల్ని మనమే కిడ్నాప్ చేశామనే సంగతి చెప్పుంటుంది కదా. వాడు మందారం అమ్మా నాన్నల్ని వెతికి కనిపెడితే మన కథ మళ్ళీ మొదటికి వస్తుంది కదా మమ్మీ. నువ్వేం భయపడకు దీపక్, మందారం ఆ విషయం చెప్పుండదు. అలా చెప్పుంటే రాజు రూపలు మందారాన్ని తీసుకుని నేరుగా ఇక్కడికే వచ్చేవారు. అలా చెప్తే వాళ్ళ అమ్మా నాన్నల్ని మనం చంపిస్తామని భయం ఉంది మందారానికి. సో చెప్పదు. ఒకవేళ రాజు రూపలు మందారం అమ్మా నాన్నల్ని కనిపెడితే అప్పుడైనా చెప్పేస్తుంది కదా మమ్మీ. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయా అనుకుంటే మళ్ళీ అన్నీ స్టార్ట్ అవుతున్నాయండి మమ్మీ. ఇక్కడేమో మామయ్య ఆస్తి రాసిస్తా, వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ చేయిస్తా అంటున్నాడు. అక్కడేమో మందారం బిడ్డతో ప్రత్యక్షమైంది. మందారం మళ్ళీ ఇంటికొచ్చి నిజం చెప్పినా, రాజు రూపల మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చినా మనం ఏం చేయడానికి ఉండదు మమ్మీ. ఇప్పుడు మన ముందు 2 సమస్యలున్నాయి. ఒకటి, మందారం పేరెంట్స్ మందారానికి దొరకకూడదు. 2, నా తమ్ముడు రాజు రూపలకి ఆస్తి రాసివ్వకూడదు. ఈ 2 జరగకుండా ఉండాలంటే ఇప్పుడు మనం ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.